అనకాపల్లి జిల్లాలో గ్రేవెల్ మాఫియా రెచ్చిపోతోంది. కొండలను తవ్వి పిండి చేసి అక్రమంగా గ్రేవెల్ తరలిస్తోంది. దీనికి అడ్డుకోవాల్సినటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారు. చోడవరం మండలంలోని నర్సాపురం గ్రామంలో కొండను పిండి చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక గ్రేవెల్ తరలింపు వెనుక కూటమి పార్టీ నేతలు ఉండడమే దీనికి ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. నర్సాపురం గ్రామంలో కొండ మీద అర్ధరాత్రి సమయంలో తవ్వకాలు సాగించి పెద్ద ఎత్తున గ్రావెల్ను తరలిస్తున్నారు. ప్రతిరోజు 5 జేసీబీలు 20 లారీలతో గ్రావెల్ను తరలిస్తున్నారు. ఈ గ్రావెల్ను విశాఖలోని లేఅవుట్లకు భవన నిర్మాణ కాంట్రాక్టర్లకు అమ్మి ఇక లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. అక్రమ తవ్వకాలపై ప్రశ్నిస్తున్న వారిపై భౌతిక దాడులు కూడా సిద్ధమవుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండా ఇష్టానురాజ్యంగా సాగుతున్నటువంటి ఈ అక్రమ తవ్వకాల వెనుక కూటమి పార్టీల నేతలు ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి అండదండ లేనిదే అక్రమార్కులు ఇంత ధైర్యంగా గ్రావెల్ను తరలించలేరని స్థానికులు అంటున్నారు. గతంలో ఇక్కడ పశువుల కాపర్లు, రైతులు చిన్నపాటి పాకలు వేసుకుంటే వాటిని తీసేదాకా అధికారులు ఒప్పుకునేవారు కాదని అన్నారు. మరిప్పుడు గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. అక్రమార్కులు సాగిస్తున్నటువంటి గ్రావెల్ తవ్వకాలతో కొండ మీద భారీ గుంతలు ఏర్పడుతున్నాయని వారు తెలియజేశారు. దీని వలన మేతకు వెడుతున్నటువంటి పశువులు, వాటితో పాటు వెడుతున్న మనుషులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గ్రామానికి సంబంధించిన పశువులు, గొర్రెలు, మేకలను మేత కోసం అక్కడికి తీసుకువెడతామని వారు చెప్పారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పశువులు అక్కడికి తీసుకుని వెళ్లడానికి భయపడుతున్నామని వారు తెలియజేశారు. గ్రావెల్ తవ్వకాలకు సంబంధించిన వీడియోలు పలువురు షేర్ చేయడంతో ఈ విషయం చర్చాంశంగా మారింది. చోడవరం ఎమ్మెల్యే రాజు దీనిపై స్పందించి ఈ అక్రమ తవ్వకాలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.